పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. గోదావరి జల దోపిడీపై సర్కారు మౌనం. త్వరలో పాలమూరు రంగారెడ్డి ఫీల్డ్ విజిట్, ప్రజా ఉద్యమం మొదలు పెడతామన్న కేసీఆర్. నన్ను తిట్టడమే ప్రభుత్వ విధానం, 2 ఏళ్లుగా ఒక్క పాలసీ కూడా తీసుకురాలేదు. ఫ్యూచర్ సిటీ ఎవరికి అవసరమన్న కేసీఆర్. కేసీఆర్ మళ్లీ అసత్యాలే చెప్పారు. సభకి వస్తే కృష్ణా గోదావరి జలాలపై చర్చిద్దాం. 8,11,000 కోట్లు అప్పు చేశారన్న రేవంత్. కమిషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టారు, దేవాదుల ఎందుకు పూర్తి చేయలేదన్న ఉత్తమ్. కేసీఆర్ ప్రజలకి సారీ చెప్పాలని డిమాండ్. కేసీఆర్ అసెంబ్లీకి కూడా రావాలి, పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కడుందన్న మహేష్. బీఆర్ఎస్ తప్పిదాలతోనే నదీ జలాల సమస్యలు. టీడీపీ జిల్లా అధ్యక్షుల నియామకం, 25 లోక్సభ నియోజకవర్గాలకి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను నియమించిన అధిష్టానం. డీలిమిటేషన్ ఖాయమన్న సజ్జల, అసెంబ్లీ సీట్లు 225 వరకు పెరుగుతాయని అంచనా. ఈసారి 200కి పైగా గెలుస్తామని ధీమా. రాష్ట్రంలో పాలన గాడి తప్పింది, ఉపాధి హామీ పథకంపై కేంద్రం కుట్ర చేస్తోంది. చంద్రబాబుకు భాగముందన్న బొత్స. ప్రభుత్వంలో పవన్ కి విలువ లేదు, కనీసం డిఎస్సీని బదిలీ చేయించుకోలేకపోయారు. వైసీపీని బెదిరించడం కామెడీ అన్న దాడిశెట్టి. 5 కోట్ల మందిలో 1 కోటి మంది సంతకాలు చేశారా? దెయ్యాలేమైనా సంతకాలు చేశాయా? వైసీపీ సంతకాల సేకరణ అబద్ధమన్న సత్యకుమార్. మేడారం జాతర పోస్టర్ ఆవిష్కరించిన సీఎం, పాల్గొన్న మంత్రులు సురేఖ, సీతక్క, పొంగులేటి. జనవరి 28 నుంచి 31 వరకు మహాజాతర. సోనియాకు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ, 6 గ్యారంటీలపై రేవంత్ ని అడిగారా? 420 హామీలను మూసిలో కలిపేశారా అంటూ ప్రశ్న. తెలంగాణకు మీరు తెచ్చిందేమైనా ఉందా? మీ 12 ఏళ్ల పాలన, మా 2 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమా? కిషన్ రెడ్డికి మహేష్ కుమార్ సవాల్. ఉపాధి హామీ పేరు మార్పుపై నిరసనలు, గాంధీ పేరు తొలగించొద్దని కాంగ్రెస్ డిమాండ్. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ధర్నాలు. రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం, పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్, మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరు. తెలంగాణలోను సార్ అమలు చేస్తాం, ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ అమలవుతోంది. డబుల్ ఓట్లని సవరించడానికి అన్న సీఏసీ. ఏలూరు జిల్లాలో పేకాటలు, పోలీసులకి దొరికిపోయిన బడాబాబులు, భారీగా నగదు స్వాధీనం. సిట్ అధికారులతో సిపి సజ్జనార్ సమావేశం, ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తి ఛార్జిషీట్ కి ఆదేశం, సంబంధం ఉన్న అందరినీ విచారించాలన్న సిపి. మాజీ మావోయిస్టు ఇన్నారెడ్డికి రిమాండ్, మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపణ. ఆశ్రమంలోనూ ఎన్ఐఎస్ సోదాలు. ఢిల్లీ విమాన సర్వీసులపై పొగమంచు ఎఫెక్ట్, 97 విమానాలు రద్దు, 200కి పైగా విమానాలు ఆలస్యం. రైళ్ల రాకపోకలపై ప్రభావం. బీజేపీ దృష్టికోణంతో ఆర్ఎస్ఎస్ ని చూడటం పెద్ద తప్పు, సంఘు వంటి సంస్థ ఇంకెక్కడా లేదు, సంఘులో పనిచేస్తేనే అర్థమవుతుందన్న భగవత్. అసోంలో మోదీ 2వ రోజు పర్యటన, ఫర్టిలైజర్ యూనిట్ కి శంకుస్థాపన, ఎరువులు అందుబాటులో ఉంచడమే లక్ష్యమన్న పీఎం. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.